ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం పగలు 44 డిగ్రీల మండే ఎండలు, సాయంత్రం ఉరుముల మెరుపులతో అకాల వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జూన్ ప్రారంభమైన ఎండ తీవ్రత తగ్గకపోవడంతో నిన్న ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం మర్లపల్లిలో ఈర్ల సుధం అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మరోవైపు ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా సాయంత్రం గాలులతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న పంట రాసులు తడిసి ముద్దైపోయాయి. ఈ వర్షాల దాటికి పలుచోట్ల చెట్లు నేలకూలగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఒక్కరోజే పిడుగుపాటుకు 3 బలయ్యారు. రెబ్బెన మండలం ఖైరిగూడలో పొలం పనులు చేస్తున్న టేకం రాజు, రాజాబాయి దంపతులు, అలాగే ఆసిఫాబాద్ మండలం కౌటగూడలో లింగు అనే వ్యక్తి పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒకే జిల్లాలో ఒకవైపు వడదెబ్బ మరణాలు, మరోవైపు పిడుగుపాటు మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూమేష్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. పూర్తిగా పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే సాయంత్రం పూర్తిగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అకాల వర్షాలు కురుస్తున్నాయి. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం జైనూరు సమీపంలో ఉన్నాము. పూర్తిగా ఈదురుగాల్లో దాటికి చాలా వరకు ప్రధాన రహదారిపై ఏదైతే ఉత్తూరు ఎక్స్ రోడ్ నుండి అస్ఫాబాద్కి వెళ్లే ఈ ప్రధాన రహదారిపై చాలా వరకు వృక్షాలు ఇట్లా నేల రాలిన పరిస్థితి, పూర్తిగా రోడ్డుపై ఇటు వృక్షాలు కూలిపోయిన పరిస్థితి, ఇటు చాలా వరకు కూడా ఇటు ఏదైతే రాకపోకలు కూడా ఆటంకాలు అవుతున్న పరిస్థితి. చాలా వరకు ఏదైతే పగటి పూట 44కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో సాయంత్రం వచ్చేసరికి ఒక్కసారిగా ఇటు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. చాలా వరకు ఇటు ఈదురుగాలులు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో పూర్తిగా వర్షాలు, అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితి. చాలా వరకు జిల్లాలో నిర్మల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు కొనుగోలు కేంద్రాల్లో మరియు మార్కెట్ యార్డులో ప్రస్తుతం వరి ధాన్యంతో పాటు ఇటు జొన్నకు సంబంధించిన పంట నిల్వలు ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా అంటే ఎలాంటి సంకేతం లేకుండా ఒక్కసారిగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు రైతులను అప్రమత్తం కూడా చేసే సమయం లేకపోవడంతో పూర్తిగా ఇటు కనీసం టార్పాలిన్లు కప్పుకునే సమయం కూడా లేకపోవడంతో పూర్తిగా ఈ ఏదైతే పంట ఉందో అది ఒకేసారిగా కురుస్తున్న అకాల వర్షాల దాటికి తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఒక్కసారిగా ఏదైతే వర్షం కురిసిందో దాంతో చాలా వరకు కొనుగోలు కానీ తూకం కానీ పంట జొన్న పంట పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి. రైతులు దీంతో చాలా వరకు ఈ పంట కొనుగోలుకు సంబంధించి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతులు ఒక్కసారిగా ఈ కురిసిన అకాల వర్షాలకు సైతం ఇటు లబోదిబోమంటున్న పరిస్థితి. తొందరగా ఇటు మరోవైపు ఖరీఫ్ పనులు సమీపిస్తున్నాయి. అటువైపు కూడా పనులు చేయాల్సి ఉన్న రైతులు పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో ఇటు పడిగాపులు కాస్తున్న పరిస్థితిలో ఈ అకాల వర్షాలతో మళ్ళీ నష్టపోతున్నామని ఇటు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు జూన్ మొదటి వారం వచ్చేసరికి కూడా పగటి ఉష్ణోగ్రతలు అదే లెవెల్లో మళ్ళీ నమోదవుతున్నాయి. అంటే వానాకాలం ప్రారంభంగా చెప్తారు. జూన్ 1 వచ్చేసిందంటే వానాకాలం ప్రారంభంగా ఈ సీజన్ గా పరిగణిస్తారు. ఈ తరుణంలోనే మళ్ళీ ఈ ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు అనేది మెయింటైన్ అవుతున్నాయి, అలానే కొనసాగుతున్నాయి. అదే విధంగా ఒకవైపు ఏదైతే ఈ అకాల వర్షాలు ఏదైతే ప్రీ మాన్సూన్ సంబంధించిన షవర్స్ అంటారో అవి మళ్ళీ ఇటు ఏదైతే ప్రధానంగా ఒక్కసారిగా కురుస్తున్న అకాల వర్షాలు, పూర్తిగా ఈదురుగాలతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు ఒక్కసారిగా కురిసి ఇటు అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవాలి. నిన్న వచ్చేసి మొత్తం ఏదైతే ఉరుములు మెరుపులతో కూర్చిన వర్షం దాటికి ఇటు కొమరం భీం జిల్లాలో పూర్తిగా రెబ్బెన మండలం ఖైరిగూడకు సంబంధించిన 2 దంపతులు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ పిడుగుపాటుకు నేల రాలిన పరిస్థితి, అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. అదేవిధంగా ఇటు అస్ఫాబాద్ మండలం కౌటగూడకు చెందిన మరో వ్యక్తి కూడా ఈ పిడుగుపాటుకు బలైన పరిస్థితి. మొత్తం కొమరం భీం జిల్లాలో నిన్న ఒక్కసారిగా ఏదైతే అకాల వర్షాలు కురిశాయో దాంట్లో పిడుగుపాటుకు గురై 3 వ్యక్తులు చనిపోయిన పరిస్థితి. అదే సందర్భంలో మళ్ళీ బోత్ మండలంలో నిన్న ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో దానికి సంబంధించి వడ దెబ్బతో ఒక వ్యక్తి కూడా మరణించిన పరిస్థితి. ఇదే సమయంలో అంటే ఒకవైపు వడదెబ్బతో వ్యక్తులు మరణిస్తుంటే మరోవైపు పిడుగు దాటికి కూడా ఇటు వ్యక్తులు మరణిస్తున్న పరిస్థితి. ఈ పూర్తిగా ఈ భిన్నమైన వాతావరణం అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే కొనసాగుతుంది. మరోవైపు మాన్సూన్ సంబంధించిన ఋతుపవనాలకు సంబంధించిన రాక కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఖరీఫ్ పనులకు సంబంధించి భూమి పూర్తిగా అందరూ రైతులు సిద్ధంగా చేసుకున్నారు. తొలకరి కురిస్తే చాలు విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధమైన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, కొమరం భీం జిల్లా నుండి.